సినిమాలో నేర్పించేవి చాలా డిఫరెంట్. అవి ఏం చేశాయి? పొదుపు చేస్తున్నాయి, అవి స్టోర్ చేసుకుంటున్నాయి. అవి ఏం చేస్తున్నాయి? అవి స్టోర్ చేస్తున్నాయి, అన్ని సమకూర్చుకుంటున్నాయి. మనం కూడా ఏం చేయాలా? సమకూర్చుకోవాలనండి. అందరు కూడా అది నేర్చుకోవాలా. మనం కాలంలో దేవుడు దొరికినప్పుడు మనం ఏం చేయాలన్నాను? వాక్యాన్ని ఏం చేయాలా? మనము సమకూర్చుకోవాలా, తీసుకోవాలా, పెట్టుకోవాలా, జాగ్రత్తగా చూసుకోవాలా. ఇవి అదే చేస్తున్నాయి. అందుకే యోసేపు ఏం చేశాడు? కొట్లను కట్టించేసి ధాన్యముతో నింపేసి, ఇక ఆయనకు తెలుసు 7 సంవత్సరాలు భయంకరమైన కరువు రాబోతుందని. అందుకే ఏం చేశాడు తెలుసా? ఐగుప్తులో కరువు లేకుండా ప్రతిది కూడా 7 సంవత్సరాలకు సరిపోయినంత ఆహారం తెచ్చిపెట్టేశాడు. అంతే. దేవుని జ్ఞానము కలిగిన వాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. పక్కనోళ్ళతో చెప్పండి, ఏక్ దిన్ కా బాదేషా అని. అంటే దాని అర్థం ఒక్క దినానికి రాజు. ఆమేన్. వాని జోబులు 500 ఉందంటే వాడిని పట్టుకోలేము. ఆ రోజు అది తెల్ల సుక్క వేసి ఇక్కడే పెడతాడు. ఎందుకు? వా అన్నా వా నా అంటుంటే అది సాయంకాలానికి ఏమంటుంది? నీ జోబులో ఉన్నదానికి రెక్కలు ఉంటాయి. ఆమేన్. సామెతలు 23లో చెప్తుంది. అది ఒక దగ్గర ఉండదట కదా, అది రెక్కలతో తిరుగుతూ ఉంటుంది. అది దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తిరిగిపోతుందయ్యం అది. దాని వెనక ఈడు బట్టి తిరుగుతూ ఉంటాడు. దేశాలు అంటాడు, విదేశాలు అంటాడు, అదక్కడాడు, ఇక్కడ అంటాడు. దేవునికి స్తోత్రం. ఏం తెచ్చుకున్నావురా అంటే ఏమీ లేదంట. దేవునికి స్తోత్రం. మన అమెరికాకు వెళ్ళిన 2 భారతీయులు అకస్మాత్తుగా మరణం. ఏంటి అంటే యాక్సిడెంట్లో. ఏంటంటే వాళ్ళు చంపేశారు, గన్లు, షూటర్లు కదా. దేనికోసం పోయినారు వాళ్ళు కదా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆమేన్. ధనాపేక్ష సమస్త కీడులకు. ప్రైజ్ ది లార్డ్. ధనాన్ని నమ్ముకున్నవాడు చెడిపోతాడని బైబిల్లో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయనకు తెలుసు. ఆమేన్. కాబట్టి అట్లా కాదు. ఇక్కడ ఒక 500 నీ దగ్గర ఉందనుకో, దేవునికి స్తోత్రం, ఒక 100 పక్కన పెట్టు, 400తో నువ్వు ఏమైనా చేసుకో. ఏమైనా చేసుకుంటే అక్కడిక్కడ పోను అని చెప్పడం లే నేను. నీకు నీ కుటుంబానికి సంబంధించి మంచి ఎంజాయ్ చేయండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆమేన్. కొంతమంది 400 దాచేసి 100తో బ్రతకాలని చూస్తారు. అది ప్రమాదకరమైంది. పిసునారి ఆత్మలారా, యేసు నామములో బయటికి రండి. ఆమేన్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఏమైనా అది చాలా ప్రమాదకరమైంది. ఎయిడ్స్ కంటే ప్రమాదకరమైన దయ్యం ఏంటంటే పిసినారితనం. బీ కేర్ఫుల్. నేనైతే పిసినారులను బక్కకు కూడా రానియాలని లైక్ గెట్ అవుట్ అంటాను. వాళ్ళ ఆత్మలు మనకు పడితే ఏమైనా అవి రానియొద్దు మనం. ఆమె హల్లెలూయా. సుప్రియ సంగమా, అవి ఏం చేస్తున్నాయంట? ఇంకా మళ్ళా రెండు కాలాలు రాబోతున్నాయి. సో మేము ఏం చేయాలి వాటికి? అప్పుడు ఆహారం దొరకదు, అప్పుడు పనులు మాకు దొరకవు, అప్పుడు మాకు ధాన్యం మాకు దొరకవు, అప్పుడు మాకు కష్టపడే అంటే అది ఉండదు. కాబట్టి ఇప్పుడే అన్నీ మేము సమకూర్చుకొని ఆ కరువు దినాలంతా కూడా ఆహాహా దేవా ఎంత కార్యం చేసినావయ్యా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, ఆమేన్, హల్లెలూయా అంటూ దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఆహారం ఇచ్చావు వందనమయ్యా, వస్త్రం ఇచ్చావు వందనమయ్యా అంటూ ఆ వందనాలు చెప్పుకుంటా మిగతా కాలం గడపొచ్చని. ఇవి ఏం చేస్తాయి? మొత్తం పొదుపు అనండి అంటారు కూడా. ఆమేన్. దుబారా వద్దు మనకు. యేసు ప్రభు కూడా చాలా అంటే వేస్టేజ్ ఇష్టపడే దేవుడు కాదు ఆయన. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిన తర్వాత ఏమన్నాడు? గంపలలో ఎత్తమన్నాడు. ఎట్లా అంటే అట్లా వెళ్ళిపోలేదని ఏమన్నాడు? ఎత్తమన్నాడు. ఎందుకు ఎత్తమన్నాడు? ఆయనకి వేస్టేజ్ ఇష్టం లేదు. రెండోది ఏంటంటే ఇచ్చినోనికి ఇచ్చి పంపించడానికి. ఆమేన్. ఎందుకంటే వాడు ఇచ్చాడు సంతోషంగా. కాబట్టి ఈడు మీకు ఆ వాక్యం నెరవేర్చాడు మన జీవితంలో. హల్లెలూయా. దేవునికి ఇచ్చింది దేవుడు ఇచ్చేస్తాడు, అంతేకా. దేవునికి స్తోత్రం. ఏ రూపంలో అయినా వచ్చేస్తుంది. అందరూ ఆమేన్ అని చెప్పండి. హల్లెలూయా. బిగించి కావాలంటే ఏం దొరకదు. ఆమేన్.
ధారాళంగా ఇచ్చావని దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదేందో కానీ చిన్నగా ఉన్నప్పుడు భలే ఇస్తుంటాం దేవునికి. చిన్న జీతం, చిన్న ఉద్యోగం, చిన్నది ఉందనుకో, 1000 రూపాయల జీతం అనుకో, అబ్బా ఎంత ప్రేమగా ఇస్తుంటాము. 1,00,000 రూపాయల జీతం వచ్చిందనుకో, అప్పుడు పాస్టర్ ముఖం మీదకి వస్తాడు, వీడికి ఇంత అవసరమా అని. అవునా? 1000 రూపాయలు ఉన్నప్పుడు పాస్టర్ ముందుకు రాడు, బా కృతజ్ఞత దేవా ఎంత ప్రేమ కలిగినోడుగా అని సలిజ్వరం వచ్చింటుంది. ఆమెన్, హల్లెలూయా. పెరిగే కొలది ఆదాయం పెరిగే తప్పుడుకి ఏమైపోతుంది? అరే నేను చిన్న దాంట్లో ఇచ్చినందుకే కదా దేవుడు నన్ను ఇంత పెద్దదానికి ఇచ్చాడు, ఇంత చిన్నదాన్ని నేను విత్తినందుకే కదా ఇంత పెద్దది దేవుడు నాకు ఇచ్చాడు. సరే నాకు పెద్ద దాంట్లో నుంచి పెద్దది ఇవ్వడం ప్రారంభిస్తే ఇంకా పెద్దది ఎంత ఇస్తాడు అనేది ఆలోచన రాదు మనకు. అదే మర్మం. ఆమేన్. యు ప్రాక్టీస్ దట్ మ్యాన్. అది ప్రాక్టీస్ చేయండి. కోత కట్ చేసినామనుకో నీకు కూడా కట్ చేస్తాడు ఆయన. అదే ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం అంతా. ఒకప్పుడు బాగా అనేవాళ్ళు ఈరోజు కనబడడం లేదు. కారణం ఏంటంటే వాళ్ళు ఎక్కడో కత్తిరించినాడు దేవుని విషయంలో. దేవుడు కూడా ఏం చేశాడు? ఆయన ఏం చేయడు, నువ్వు కట్ చేస్తే అదే కట్ అయిపోతుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలా, పొదుపొరలుగా. ఆమేన్, హల్లెలూయా. అందుకే యేసు ప్రభువు అన్నాడు, దేవునిది దేవునికి, కైసరిది కైసరికి ఇవ్వమని చెప్పాడు. అది ఆర్డర్ అనమాట. యేసు ప్రభు మనకు నేర్పించింది. జ్ఞానంతో బ్రతకండమ్మా, బుద్ధిహీనతతో పోవద్దు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు పొదుపు చేయకుండా, జ్ఞానంతో ప్రవర్తించకుండా, దేవా ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం చెప్తుంది కదా, అప్పిచ్చువాడిగా చేస్తాను కానీ అప్పు తీసుకుని. అంటే ఏమన్నాడు దేవుడు? రైడు అంటాడు. ఎందుకో ఆ ఫస్ట్ వాక్యం మర్చిపోయింటాం మనం. మొదటి వచనం ఏంటది? మీరు నా మాటలను శ్రద్ధగా విని వాటి ప్రకారం నేను నడుచుకున్నప్పుడు, ఆమేన్, భూమి మీదున్న సమస్త జనుల కంటే నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అన్నాడు. ఎక్కువగా ఆశీర్వదిస్తాను అన్నాడు. ఫస్ట్ 2 కండిషన్స్ ఉన్నాయి అక్కడ. ఏంటి? మాటలు శ్రద్ధగా వినాలి, వాటి ప్రకారము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో నువ్వు ఇటువంటి రీతిగా చీమల్లాగా నువ్వు కూడా కాలంలో కష్టపడి సమకూర్చుకొని జాగ్రత్త పడితే ఒక సమయం వస్తుంది, కరువు వస్తుంది. కానీ నీ ఇంట్లో కరువు ఉండకుండా దేవుడు చేస్తాడు. ఆమేన్. లోకమంతా కరువు ఉంటుంది కానీ నీ ఇంట్లో ఏముండదు. ప్రైజ్ గాడ్, ఆమేన్. అది చెయ్యండి అమ్మా, దేవునికి స్తోత్రం. ఇంకొకటి నేను చెప్పేది ఏంటంటే, చచ్చిపోయినాక వచ్చే ఇన్సూరెన్స్లు వద్దు. కట్టనా పాలసీ, కట్టనా పాలసీ ఎంత? 2 కోట్లనా? 2 కోట్ల? అవును, 400 కట్టు చాలు. 400? అబ్బా, అయితే ఎప్పుడు వస్తుందంట? ఒకడు ఎగిరిపోవాలట. కొంతమంది గనులు ఉన్నారు, ఆ 4 కోట్లు 3 కోట్ల కోసం లేపిన వాళ్ళు కూడా. చాలా డేంజర్ అది. ఆమేన్. అందుకే నేను అంటాను, ఈ ఎల్ఐసి నా దగ్గరకు వచ్చినప్పుడు అంటాను, అయ్యా ఆమేన్, నేను లైఫ్ ఇన్ క్రైస్ట్ పాలసీ చేసుకున్నాలే. ఆమేన్, హల్లెలూయా. లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫ్ ఉంది కదా, అంత మనకు తెలియదు. ఆమేన్, అది వద్దులే. మనమైతే లైఫ్ ఇన్ క్రైస్ట్ పాలసీ మాకుంది. బ్రతుకున్నప్పుడే ఇహమందు పరమందు దేవుడు ఆశీర్వదిస్తానని చెప్పాడు. కాబట్టి ఆశీర్వాదాన్ని సూచన మాకు తెలుసు, ఎట్లా చేయాలో అట్లా చేస్తానులే అని చెప్తుంటాను వాళ్ళని. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ప్రియ సంగమా, అవి ఏం చేస్తున్నాయంట? చెప్పాలా గట్టిగా? గ్యాదర్ చేసుకుంటున్నాయి. ఫుడ్ అంతా కూడా ఒక దగ్గర స్టోరేజ్ చేసుకుంటున్నాయి, భద్రపరుచుకుంటున్నాయి. చెప్పండి, అందరు భద్రపరుచుకుంటున్నాయని. ఉన్నప్పుడే మనం ఏం చేయాలి? 4 రాళ్ళు భద్రపరుచుకోవాలి. ఎందుకంటే కరువు వచ్చినప్పుడు ఎక్కడ పరిగెట్టొద్దు మనం. ఆమేన్. హడావుడి చేయొద్దు. ఒకప్పుడు సౌకారి, ఇప్పుడు బికారి. అది మాకు సాక్ష్యం ఉండొద్దు. అది ఎప్పటికీ నువ్వు సౌకార్యే. హల్లెలూయా. ఎందుకంటే నిన్ను సౌకారిగా చేయడానికి యేసు ప్రభు వారు సిలువలో వేలాడాడు. దేవునికి స్తోత్రం. క్రీస్తు జ్ఞానముతో మీరు అందరూ నింపబడుదురు గాక, మనం అందరం నింపబడదుము గాక. కాబట్టి చీమలు ఏం చేస్తాయంట? గ్యాదర్ చేస్తాయి అంతా కూడా కదా, సమకూర్చుకుంటాయి. మూడవదిగా మనం చూస్తే చీమలు అవి కష్టపడతాయి. ఏం చేస్తాయి అవి? ఎంతమందికి కష్టపడడం అంటే ఇష్టం? యా,
కష్టపడాలా. అంటే అవి ఎట్లా కష్టపడతాయి తెలుసా? ఎప్పుడైనా చూశారా చీమని ఎంతమంది చూశారు? ఇదేందా నా ప్రశ్న. హల్లెలూయా. ఆ బియ్యం గింజ ఎంత ఉంటుంది చీమ ముందు? దానికంటే బియ్యం గింజ విత్తనం ఎక్కువ ఉంటుందా, అది పెద్దగా ఉంటుందా? కానీ ఏం చేస్తుంది చీమ? ఒకసారి నేను కింద కూర్చొని చూస్తూ ఉంటే ఒకటి మొత్తం పెట్టింది, ఇక్కడ పెట్టి పోతా ఉంది ఇట్లా, ఇంత గుండుది ఏదో తీసుకొని పోతా ఉంది. అది భలే ఉంది సీనరీ అది. ఏమే చూస్తూ ఉంటే అదేమో ఇట్లా పట్టుకొని పోతా ఉంది. అప్పుడు ఇంకొక చీమ వచ్చింది ఇట్లా ముందు నుంచి. ఇదేం చేస్తుందిరా, దీన్ని ఏమైనా డిస్టర్బ్ చేస్తుందా అని అనుకున్నా. అవి 2 నిమిషాలు అక్కడ నిలబడి మాట్లాడుకున్నాయి. అది మాట్లాడుతుంది, ఈ చీమ, ఇది మోస్తున్న చీమ మాట్లాడుతుంది. ఏమని? ఏ సోమరి చీమ తొందరపో. ఇదేమంటుందంటే ఈ చీమ, నేనేమైనా హెల్ప్ చేయాలా, నేను మోయాలా? పోవే అక్కడికి, నువ్వు కూడా ఒకటి పట్టుకరా పో. మనం ఎవ్వరు అందరూ కష్టపడితే అందరూ మోసుకొని వస్తే మనకు సమృద్ధి ఉంటుంది. నేను మోసేదాన్ని మళ్ళీ వచ్చి ఎందుకు మోయాలని చూసాం, పో 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 అంటుంది అది. హల్లెలూయా. దాన్ని బట్టి ఇందు మూలంగా నేను తెలియజేయాలనుకున్నది ఏంటంటే, ఇంట్లో అందరూ కష్టపడాలా. ఒక్కడు పడి వాడు తెచ్చే జీతంతో అందరూ ఈ సంసారం ఎవరికి కష్టపడడం ఈజీ లేదా, ఇష్టం లేదు. అందుకే చూడండి ఈ యొక్క ఆన్లైన్లలో ఏమొస్తున్నాయి తెలుసా? గేమ్స్ ఉన్నాయి. రెండోది ఆన్లైన్లో బెట్టింగ్లు ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఆన్లైన్లో ఈజీ మనీ అని వస్తుంది. ఏమని పేరు చూసారు ఎట్లుందో? సైతాన్ గడ్డ ఎట్లా పెట్టాడో, ఈజీ మనీ. నేను 5,000 కట్టినా 50,000 వచ్చింది నాకు. వీడు లేనోడే 5,000 కడితే 50,000 వస్తే నేను ఉన్నోని 1,00,000 కడతా అంటాడు. ఈయన పోయి ఉంటాడు. హల్లెలూయా. వీడు కోర్టు చుట్టూ తిరుగుతుంటాడు, ఇక పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతుంటాడు. ఇక వాడు ఎక్కడో వెళ్ళిపోయింటాడు. ఉంటాడు అక్కడ. వాడు నీ భావన బామర్థం ఉండడానికి. అంతే, కష్టపడాలమ్మా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దాంట్లో ఎంతో దీవెన ఉంటుంది. దేవునికి స్తోత్రం. నీ కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి అందరు కలిసి పని చేసుకుంటే అబ్బాబ్బాబ్బా మామూలుగా ఉండదు అది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది కష్టపడి పని చేసేది అది చీమ. అది మనకు నేర్పిస్తుంది. అది సైజు చిన్నదే కానీ ఎంత జ్ఞానం ఉందో చూడండి దాన్ని. హల్లెలూయా. ఎవరో సంపాది తెచ్చి పెడితే నేను కూర్చొని తినేవాని కాదు, నేను కూడా పని చేస్తా, నేను కూడా వెళ్తా. ఈ రోషాలు రావాలా మనకు. ఆమేన్. హల్లెలూయా. కార్పొరేషన్లో నమ్ముకోకు. ఆమేన్. ఒక్కరోజు పోయి వాని దగ్గర తెచ్చుకొని ఉంటావు. విషయం చెప్తున్నా నేను, ప్రతిరోజు వచ్చి తలుపు కొడతాడు వాడు. ఏ టైంలో వచ్చినా అది మనకు, ఎందుకంటే అప్పు తీసుకున్నాం కాబట్టి వానికి మనం బానిసైనగా. ఏ టైంలో వచ్చినా వచ్చి తలుపు కొడతాడు వాడు. తలుపు కొట్టినప్పుడల్లా నువ్వు చిరాకు పడ్డావు అనుకో, నీ కథ వేరేగా ఉంటుంది. మరి అన్నా ఇస్తలేనా, రేపు రానా అన్నా, ఎల్లుండి ఇస్తలేనా అని చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకు వచ్చినా కూడా ఇదంతా. అందరు కష్టపడండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. పిల్లలు చిన్న పని చేసినా ఎంకరేజ్ చేయండి వాళ్ళని. ఏంద్రా అది చేసినావు, ఎందుకు చేసినావు, అది ఎట్లు ఏంరా, మన వంశం మనకు వద్దు. ఆమేన్. నేర్పియండి వాళ్ళకు. కష్టపడ్డం నేర్పియండి వాళ్ళకు. పనులు చేయడం నేర్పియండి వాళ్ళకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. 30-40 వచ్చినాయి. ఇంకా వానికి అన్నం పెడుతుంది ఆమె. చిన్ను బుజ్జి, చిన్ను కన్న వద్దా అంటాడు వాడు. నాకు స్తోత్రం. హల్లెలూయా. ఏమా పిల్లోడు ఎక్కువ గారాభం ఉన్నట్టు. అవును పాస్టర్ అయ్యా. నాకు ఇంకా నేను ఓడ్చుకోలేకపోయినా. ఏం చేసినా తెలుసా? అందుకే అక్కడ అంటాడు కదా, వాటికి ఎవరు లేరంట, అధికారి లేడు, ఒక న్యాయాధిపతి లేడు కదా, విచారణ కర్త లేడు. కానీ అవి ఏం చేస్తున్నాయంట, ఒక క్రమమైన రీతిలో పోతున్నాయి. చీమలు అట్లా ఇట్లా పోయినా ఎప్పుడైనా చూసారా? అవి ఏం దారి ఎట్లా పోతుంటాయి? ఒక దారి పట్టినంటే పోతూనే ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మిమ్మల్ని చర్చి నుంచి వదిలితే మీరు ఒకలాగా పోతారు అందరు కలిసి. ఆమేన్. హల్లెలూయా. వచ్చేటప్పుడు తోసుకుంటారు రాను, కానీ పోయేటప్పుడు మాత్రం హల్లెలూయా. లాస్ట్ వాడు ఫస్ట్ వెళ్ళిపోతాడు, ఫస్ట్ వాడు లాస్ట్ పోతాడు.
ఒక క్రమం ఉండదు మనకు. ఇష్టం వచ్చినట్టు నడుచుకుంటూ ఉంటాం. అది ప్రాబ్లం అంటాడు. అందుకే జ్ఞానం నేర్చుకోండి. చీమలు చూసినప్పుడు అవి వాటికి అధికారి లేడు, వారికి నాయకుడు లేడు, విచారణకర్త లేడు, ఎవడు లేడు. అయినా అది ఎంత డీసెంట్గా, ఎంత సక్రమంగా, ఎంత చక్కగా, అది చూడముచ్చడుగా ఉంటుంది. ఇక్కడ నుంచి ఎక్కడికో పెట్టింటుంది ట్రైన్ లాగా. సో మనం ఏ రీతిగా నడుచుకుంటున్నాం ఈరోజు? క్రమం ఉందా? క్రమం ఉందా? ఒక క్రమం అలవాటు కావాలి మనకు. ఉదయాన్నే లేచి రాత్రి పడుకున్నంత లోపల ఎన్నో క్రమాలు మన జీవితంలోనికి రావాలా. లేస్తూనే మోకాళ్ళ మీద, లేస్తూనే చేతులు ఎత్తి, దాని తర్వాత వాక్యం చదువుకొని, దాని తర్వాత మనకి ఇంటికి సంబంధించిన పనులు చేసుకొని, దాని తర్వాత ఉద్యోగాలంటే ఉద్యోగాలు, పనులైతే పనులు, ఏదో ఒక దాంట్లో బిజీగా ఉండి, మళ్ళీ చివరికి సాయంత్రం కాగానే ఒక క్రమం. అట్లా అన్నిట్లో కూడా ఏముండాలి మనకు? ప్రతిదానికి దేవుని నామానికి మహిమ. బుధవారం స్త్రీల కూడిక కాబట్టి నేను స్త్రీని, నాకు కూడిక ఉంది కాబట్టి దేవుడు నాకు పెట్టాడు కాబట్టి మంగళవారమే నేను సిద్ధపడాలని, మంగళవారమే సిద్ధపడి బుధవారం కోసం ఉండాలి. ఆమెన్. గురువారమే సిద్ధపడాలి ఉపవాస ప్రార్థనకి, శనివారమే సిద్ధపడాలి ఆదివారం ఆరాధనకు. ఈ యొక్క క్రమం దేవుని నామానికి మహిమ కలుగాక. సో ఈ డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. చీమలో ఏం కనబడుతుంది? క్రమం కనబడుతుంది. చెప్పండి అందరు కూడా, క్రమం. అందరు చెప్పండి, ఏం కనబడుతుంది? ఆమేన్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకొక అద్భుతమైన విషయం చీమలో మనకి ఏం కనబడుతుందంటే, అవి ఒక టీమ్గా పనిచేస్తాయి. అంటే ఎట్లా పనిచేస్తాయి? ఒక టీం, క్రికెట్ టీం, ఫుట్బాల్ టీం ఉంటాయి కదా. ఒక ఫుట్బాల్ మ్యాచ్లో మనం చూస్తే ఒక బాల్ని ఒక గోల్లో వేయడానికి వీళ్ళందరూ ఏం చేస్తారు? ఒక టీం వర్క్ చేస్తారన్నమాట. ఏదేమైనా డెస్టినేషన్ ఏంటి, గమ్యం ఏంటి? ఆ గోల్లోకి పడాలి ఆ బాల్ పోయి. సో ఇక్కడ ఉన్న వాళ్ళ ఆటగాళ్ళు అందరూ ఏం చేస్తారు? కలిసి ఏక మనసుతో, ఏక ఆత్మతో, ఐక్యతతో పని చేసి ఆ కార్యం చేస్తారు. సో చీమలకు ఎటువంటి జ్ఞానం ఉందంటే అవి టీం వర్క్ చేస్తాయి. అందుకే చూడండి, కొంచెం పురుగులు లేకపోతే దాన్ని అయ్యేవో చదివితే అన్ని చీమలు ఇట్లా ఎత్తుకొని మోసుకొని పోతుంటాయి. చూడండి ఎంత బాగుంటుంది కదా అది. ఎక్కడెక్కడ చీమలంతా కూడా పిలుచుకుంటాయేమో, రారా బరువు ఉంది రండ్రా, బరువెక్కింది రారా రే అంటే అన్ని కలుసుకొని ఏం చేస్తుంటాయి? దేవునికి స్తోత్రం. మనకుందా జ్ఞానం? ఒకడు బరువు మోస్తుంటే మోసుకొని వాడు కర్మ మోసుకొని కదా. మోసేవాని మోయనేరు, మోస్తున్నవాడిని చూసి మళ్ళీ వానికి వాళ్ళ మీద అక్షింతల్లాగా రాళ్ళేస్తారు కదా. మనం సహాయం చేసేది పోయి ఏం చేస్తుంటాము? టీం వర్క్ ఎప్పుడైనా బలమైనది. హల్లెలూయా. అది ఏ రంగంలో అయినా సరే, నీ కుటుంబంలో కావచ్చు, నీ యొక్క పనులలో కావచ్చు, సంఘంలో కావచ్చు. ఒక్కరు అన్ని పనులు చేయలేరు, అది మాట. ఒక్కరు అన్ని పనులు చేయలేరు, కానీ అందరూ కలుసుకొని ఆ పనులను పంచుకున్నారు అనుకో, ఏమైపోతుంది? దేనికి స్తోత్రం. ఇప్పుడు అద్భుతమైన మహాకృపలో దేవుడు మనకు గడిచిన కాలంలో మంచి అద్భుతమైన ఉద్యోగ సభలను దేవుడు ఏర్పాటు చేయడానికి కృప చూపించాడు. భరతనతో ఒక్కంతో అయిందా? సునీత అక్కతో అయిందా? కాదు, అందరం కలిసాం. ఆమేన్. కొంతమంది సమర్పణతో ముందుకు వచ్చారు, మేము నిలబడాలని వచ్చారు. ఆమేన్. ఆ కాడిని మేము కూడా మోస్తామని ఏం చేశారు? మోయడానికి వచ్చారు. అప్పుడు ఏం జరిగిందంటే ఆ పని చాలా చక్కగా సాగిపోయింది. దాని దేవునికి స్తోత్రం. ప్రభు నామానికి మహిమకరంగా జరిగింది. సో ఈ చీమలలో ఏం కనబడుతుంది? దేవునికి స్తోత్రం. అద్భుతం ఏంటంటే తప్పించుకొని తిరిగే చీమలు కాదు ఇవన్నీ. ఒకటి మోసుకొని పోతుందంటే ఇవన్నీ కూడా కలుసుకుంటాయి అక్కడ. అంటే కష్టంలో ఇవి కూడా ఏం చేస్తున్నాయి? ఆమేన్. దేవునికి స్తోత్రం. మా పాస్టర్కి దేవుడు దర్శనం ఇచ్చాడు. ఆ దర్శనంలో మేము కూడా ఆమేన్. రేపు కార్యక్రమాలు జరగబోతున్నాయి, ఆ కార్యక్రమంలో మేము కూడా ఆమేన్. అది చెప్తే వచ్చేది కదా, మనలో నుండి రావాలా. దాన్ని అంటారు టీం వర్క్ అని. హలో, ఆయన చెప్పలేదు కదా, చెప్పింటే అంటే ఇంకా నువ్వు ఎక్కడో ఉన్నావని అర్థం. ఆమేన్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగాక. చెప్పి వచ్చిందా లోపలికి ఆమె? ఎవరో పాపాత్మురాలైన స్త్రీ చెప్పి వచ్చిందా ఇంట్లోకి? చెప్పకుండా వెనకొచ్చి కూర్చొని ఏం చేస్తుంది? వచ్చినప్పటి నుంచి ఒకే ఏడుస్తుంది, కన్నీళ్ళు కారుస్తూనే ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఆమె తల వెంట్రుకలతో తుడుస్తూ ఉంది, కన్నీళ్లు గారుస్తుంది, తల వెంట్రుకలతో తుడుస్తుంది, ముద్దులు పెట్టుకుంటూనే ఉంది. యేసు ప్రభువు ఆమెను చూసి ఏమన్నాడు? ఈమె నన్ను విస్తారంగా ప్రేమించింది. ప్రేమ అనేది ఎటువంటిదంటే చెప్పి చేసేవి కాదు, చెప్పకుండా చేసే ప్రేమ. ఆమేన్, హల్లెలూయా. కడుపురియ సంగమా, చీమలలో ఏం కనబడుతుందంటే ఒక టీం వర్క్ ఉంది దాంట్లో. అంతేకాదు చీమలో ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే బాధ్యత కలిగింది. అవి ఏం చేస్తాయి? బాధ్యతగా ఉంటాయి, రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాయి అవి. దేవునికి స్తోత్రం. జ్ఞానవంతులకు ఉండవలసిన ప్రాముఖ్యమైన లక్షణాలు. ఈ లక్షణాలు ఒకవేళ నీలో ఉంటే నువ్వు జ్ఞానవంతునివి. లేకపోతే ఈరోజు తెచ్చుకోండి. ప్రభు ఆత్మ ద్వారా చెప్తున్న మాట. ఆమేన్, దేవునికి స్తోత్రం. నంబర్ 1 చెప్పాలి మీరే. సమయాన్ని, కాలాన్ని అవి ఎరిగినవి. రెండవదిగా సమకూర్చుకునేవి. పొదుపు కంటే ఈ మాట మంచిగా ఉంటుంది. సమకూర్చుకునేవి. హల్లెలూయా. జ్ఞానము కలిగిన వాడు సమకూర్చుకుంటాడు. మూడవదిగా కష్టపడతాడు. పక్కన వాళ్ళని చూసి సిగ్గుపడడు అని చెప్పండి. ఆ చిన్న స్కూల్లో నా క్వాలిఫికేషన్ ఏంది, నా కథ ఏంటి, అక్కడంతా లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు, దాన్ని నువ్వు సద్వినపరచుకో. ఎవరితో దేవుని ఆత్మ మాట్లాడుతున్నాడు ఈ మాట. నేను నేర్చుకుంది నా జీవితంలో ఒకటి, నాకంటే పైన నేను ఎప్పుడు చూడను. ఎందుకంటే పైన చూస్తే బీపీ పెరుగుతుంది. నాకంటే వాడు పైకి వెళ్ళిపోయినాడు, అట్లా వెళ్ళిపోయినాడు, ఇవన్నీ ఉంటాయి. నాకంటే ఎప్పుడు నేను కింది వాడినే చూసుకుంటాను. ఎందుకో తెలుసా? కృతజ్ఞత పెరుగుతుంది. ఎవరి పట్ల? దేవుని పట్ల. నాయనా, ఆ స్థితిలో నన్ను ఉంచలేదయ్యా, ఆ స్థితిలో నేను ఈరోజు లేనయ్యా, ఆ స్థితి కంటే మంచి స్థితి నాకు ఇచ్చినందుకు నీకు వందనాలయ్యా, స్తోత్రాలయ్యా అని చెప్పుకునే ఒక భాగ్యం దేవుడు మనకిస్తాడు. ఆమేన్, దేవునికి స్తోత్రం. కాబట్టి ఏం చేయాలి? మనం కష్టపడి పని చేస్తాడు. జ్ఞానం కలిగిన వాడు ఏం చేస్తాడు? కష్టపడి పని చేస్తాడు. దాని తర్వాత కష్టపడేవాడికి క్రమం ఉంటుంది. ఎప్పుడు ఎక్కడ ఏమి ఎట్లా మాట్లాడాలో, ఎక్కడ మాట్లాడద్దో, ఎక్కడ మాట్లాడచ్చో, ఎక్కడ మాట్లాడకూడదో, ఇవన్నీ కూడా ఒక క్రమం నేర్చుకొని ఉంటారు వాళ్ళు. ఎప్పుడు వచ్చి తలుపు కొట్టాలో, ఎప్పుడు తలుపు కొట్టద్దో. ఆమేన్, హల్లెలూయా. ఎట్లా తలుపు కొట్టిపోవాలో, ఎట్లా తలుపు కొట్టకుండా రావాలో, దేవునికి స్తోత్రం. ఒక క్రమం ఉంటుంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఐక్యతతో పనిచేస్తాయి అవి. జ్ఞానం కలిగిన వాడు ఏం చేస్తాడు? ఐక్యతతో. అంటే ఒకటి చెప్పినా వింటాడు. అవును, అట్లా చేద్దామా, సరే బాగుంటుంది, అయితే ఓకే అని ఇన్వాల్వ్ చేసుకుంటా ఏం చేస్తుంటారు వాళ్ళు? టీం వర్క్ అన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది చాలా జ్ఞానం కలిగిన వాడు చేసేది. దేవునికి స్తోత్రం. టీంలోకి రావడానికి ఇష్టపడతాడు, టీంలో కలవడానికి ఇష్టపడతాడు, టీంలో ఉండడానికి ఇష్టపడతాడు. వాళ్ళు ఉన్నాడులే, వీడు ఉన్నాడులే, వాడు చేస్తాడులే, వీడు చేస్తాడులే అని ఆ ఆలోచన వాడికి ఉండదు. మన ఆలోచన అంతా నేనెట్లా ఆశీర్వాదకరంగా ఉండాలా, నేనెట్లా దేవుని పనిని ముందుకు తీసుకొని వెళ్ళాలి, నేనెట్లా నా కుటుంబాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి, నేనెట్లా నా పిల్లల్ని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిన్న నాకు ఎవరొకరు వాట్సాప్లో ఒక చిన్న రీల్ పంపించారు. అంటే జ్ఞానంతో కూడిన రీల్. అది ఒక అన్యుడు వాళ్ళ అమ్మను, వాళ్ళ నాన్నను, వాళ్ళ తాతను, వాళ్ళ అవ్వను, వాళ్ళ జేజీని, వీళ్ళందరినీ, ముసలోళ్ళంతా పెద్ద వంశం వాళ్ళది, ఒక 20-25 మంది వరకు ఉన్నారు. వాళ్ళందరినీ తీసుకొని పల్లెటూరు వాళ్ళు, ఆ పల్లెటూరు నుంచి హైదరాబాద్కి తీసుకుపోయాడు. వాళ్ళని తీసుకుపోయి, అంటే హైదరాబాద్ చుట్టూ ఉన్న ప్రాంతంలో ఉండేటోళ్ళు వాళ్ళు అందరిని తీసుకొని పోయి ఏం చేశాడు తెలుసా? విమానం ఎక్కించాడంట. అందరు పాగాలు కట్టుకున్నారు, లుంగిలు వేసుకున్నారు, దోతిలు కట్టుకున్నారు కదా, అది వేసుకున్నారు కణవాళ్ళతో. వాళ్ళని అందరిని ఎక్కించాడు విమానం ఎక్కించి వాళ్ళను తిరుపతికి తీసుకుపోయి చూపించుకొని వచ్చాడట. ఎందుకు అని అంటే ఆయన చెప్పే మాటలు ఏమంటాడు తెలుసా? మమ్మల్ని కని పెంచి మా కోసం కష్టపడి చేసే వాళ్ళను మేము సుఖపెట్టాలని, వాళ్ళకు కూడా మేము ఆకాశంలో ఎగురేవు దాంట్లో చూపించాలని. అంటే ఎంత మంచిగా అనిపించింది తెలుసా నాకు. అప్పుడు అనిపించింది, ఒక అన్యుడికి అంత ప్రేమ, అంత జ్ఞానం అంతుంటే వీడు భక్తునికి ఎందుకు లేదురా బాబు అనే ఆలోచన వచ్చింది నాకు. ఇంటోళ్ళకు పడిన పరిస్థితి ఇప్పుడు కదా, మొక్కలు అన్నీ ఏమవుతుంటాయి, వచ్చిందిలే. ఒక అన్యుడు అంత ఆలోచన చేసి వాళ్ళ తల్లిదండ్రులను గణపరిచి సంతోషపెట్టి
వాళ్ళకి సంతోషం మామూలుగా లేదు ఆ ప్లెయిన్లో. నేను ఏమంటానంటే, నిజమైన క్రైస్తవుడు ఎవడో తెలుసా, నిజమైన తండ్రి ఎవడో తెలుసా, నిజమైన తల్లి ఎవరో తెలుసా, నిజమైన భక్తుడు ఎవడో తెలుసా, ఇతరులను సంతోషపెట్టేవాడే దేవుని బిడ్డ. నీ ద్వారా అనేకులు సంతోషపడాలా. యేసు ప్రభు పుడితే అందరికీ మహా ఆనందం కలిగిందంట, గొప్ప ఆనందం. సో నువ్వు నేనేం పెడుతున్నాం ఈరోజు? వీడు పుట్టకునింటే బాగుండనబ్బా, వీడికి ఉన్నంత అదా, నిజంగా కంటే ఇట్లా కొనుక్కున్నా నా కూతురనబ్బా, ఏం పిల్లలన్నా అదా. ఒక్కసారి ఆలోచించాయి. ఒక అన్యుడు వాళ్ళ సంతోషాన్ని అంతా ఆశిస్తుంటే, మరి నువ్వు బయట అన్ని తినేసి ఇంటికి వచ్చింటావు ఏం లేకుండా. తినొచ్చినాలే, మరి ఇంట్లో ఉన్న వాళ్ళ పరిస్థితి వండుకుంటారులే కదా. హల్లెలూయా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఎంతవరకు మాట్లాడిన ప్రతి అమూల్యమైన మాటను బట్టి మీకు వందనాలయ్యా. నైనా సామెతలో 6:6 నుంచి ప్రభువా, నైనా సోమరులకు నైనా వార్నింగ్ ఇస్తూ ప్రభువా, చీమల యొద్దకు వెళ్ళి వాటి నడతలను చూచి నైనా మేము నేర్చుకోవాలని నైనా మాతో నేర్పించిన విషయాలన్నిటిని బట్టి మీకు వందనాలయ్యా. చీమలు జ్ఞానము కలిగి ఎట్లా ప్రవర్తిస్తాయో నాయనా, నాన్న మీ పోలికలో మీ స్వారూప్యములో నాన్న చేయబడిన మేము ప్రభువా ఏ రీతిగా నాన్న మేము నడుచుకోవాలో నాన్న చీమను మా ముందుకు తీసుకొని వచ్చి నాన్న వాటి నడతలు మాకు నాన్న తెలియజేసి అవి ఏ రీతిగా ప్రవర్తిస్తాయో మాకు నేర్పించినందుకు వందనాలు ప్రభువా. అవి బలము లేనివి గాని ప్రభువా, అవి వేసవి కాలములో నాన్న ఆహారాన్ని నాయన సమకూర్చుకుంటాయని మేము నేర్చుకున్నాం ప్రభా. అవి సమయాన్ని కాలాలు ఎరిగినవి ప్రభా. కాబట్టి ఈరోజు మేము ఏ సమయంలో ఉన్నామో ఎటువంటి కాలాల్లో ఉన్నామో మేము తెలుసుకునే కృప దయచేయండి అయ్యా. భూ సంబంధమైన వాటిపైన మనసు పెట్టే కాలం ఇది కాదయ్యా, పర సంబంధమైన వాటిపైన మనసు పెట్టే కాలం అన్న సంగతి మేము తెలుసుకొని ప్రభా ముందుకు సాగిపోయే కృప మాకు దయచేయండి ప్రభా. తండ్రి, నేను ఒక క్రమమైన జీవితం జీవించే కృప దయచేయండి నాయన. అంతేకాదు నాయన, కష్టించి పని చేసే కృప మాకు దయచేయండి నాయన. నైనా ఒక టీం వర్క్లో నైనా మేము ఉండే కృప మాకు దయచేయండి అయ్యా. ఒక బాధ్యతతో నైనా మేము పనిచేసే కృప దయచేయండి ప్రభా. ఇది నా బాధ్యత, ఇది నేను చేయాలి, ఇది నేను కాకపోతే ఎవరు చేస్తారన్న ఆ యొక్క బాధ్యతతో నైనా ప్రవర్తించే కృప నాకు మాకు మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నానైనా. విత్తబడిన మాటలు అందరి హృదయాల్లో నీరు కట్టి ఫలింపజేయమని మీకే స్తుతియు ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన సాటిలేని ఉన్నతమైన మహోన్నతమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు.